నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కలియుగ ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉండి తీరాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి కలియుగంలో కలియుగ ప్రభావం అంటే భోగభాగ్యాలు చాలా విపరీతంగా అనుభవించాలి అని చెప్పి మాక్సిమం అందరూ కోరుకుంటారు. భోగభాగ్యాలు ఉండాలి, చాలా లగ్జరియస్ లైఫ్ మనం లీడ్ చేయాలని ఎవరు అనుకోరు. ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగిపోయింది. అవునా? రైట్. అందులో తప్పు కూడా లేదు. మనం నిజంగా ధర్మబద్ధంగా చక్కగా సంపాదించుకుంటున్నాం, లగ్జరియస్ గా లైఫ్ ని లీడ్ చేయడంలో తప్పలేదు. అలా అని లగ్జరియస్ లైఫ్ లో ఉండి అధర్మం పాటించకూడదు, అంతేనండి. లగ్జరీ ఉండొచ్చు. అయితే ఈ లగ్జరియస్ పాయింట్ లో ఖచ్చితంగా కార్ అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. కార్ ఉండాలి, కార్ లోనే అది సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అనుకోవచ్చు, లేకపోతే రకరకాల. ఇంకా అది కరోనా నుండే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే అంతకుముందు అందరూ కూడా బస్సుల్లో లేదా ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేసేటువంటి వారు ఇప్పుడు సొంత కార్లు ఎక్కువైపోయాయి కరోనా నుండి, మీరు అన్నట్టు. రైట్. అయితే ఈ కారు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం, చాలా మందికి ఉంటుంది డ్రీమ్ కార్. ఈ కార్ కొనుక్కోవాలి, ఈ కారులో మనం వెళ్ళాలి, ఈ కారులో ప్రయాణం చేయాలి అని ఇట్లా ఉంటుంది కదా. ఇట్లా కార్, డ్రీమ్ కార్ అనే కోరిక నెరవేరాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? ఖచ్చితంగా అమ్మ, నిజంగా అంటే ఇందులో కూడా మళ్ళీ ఒక అనుభవం నాకు జరిగిందే. ఏంటది చెప్పండి. నేను ఒక అంటే జాతకాలకు సంబంధించి నోటువంటి 4th ప్లేస్ ఇంపార్టెంటే. మీకు ప్రజెంట్ 4వ స్థానం కానీ లేదా 12th స్థానం కానీ రన్నింగ్ కావాలి. అంటే మీ జాతకంలో 4వ స్థానంలో చక్కగా శుక్రుడు కానీ, గురువు కానీ, కుజుడు కానీ ఉన్నట్టయితే మంచి వెహికల్స్ తీసుకోవడం కానీ, ఆ యొక్క వెహికల్స్ కూడా లగ్జరీ వెహికల్స్ ఉండడం కానీ, అందులో ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉండేటువంటి చంద్రుడు ఉంటే ఇంకా సూపర్. చంద్రుడు అంటే మనసుకు కారకుడు కదా. ఎంజాయ్ చేస్తారు. కార్లో కూర్చోగానే ఒక ఫీల్ అనేటువంటి విధంగా ఉంటుంది లోపల ఇంటీరియర్. ఇప్పుడు చూడండి, కొంతమంది మామూలు ఆటోలు అయినప్పటికీ కూడా అందులో కూర్చుంటే లోపల ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, వారి లైట్స్ కానీ, కొందరు అట్లా చేసుకుంటారు. కొంతమంది చక్కగా మొక్కలు కూడా పెంచుతూ కొంచెం చాలా ఏమంటారు క్రియేటివ్ గా వాళ్ళ వెహికల్ ని తయారు చేసుకుంటారు. ఇది 100% వారి జాతకరీత్యా ఆ యొక్క టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తుంది మనకు. అంతే. కుజుడు అంటే మనకు ఎరుపు రంగు సూచించడం జరుగుతున్నది, లేదా బ్లడ్ రెడ్ వేరు, ఎరుపు వేరు, ఇట్లా ఏవైనా కూడా కలర్స్. చంద్రుడు అంటే మనకు వైట్, శుక్రుడు అంటే మనకు గ్రే కలర్ కాదు కానీ శుక్రుడు అంటే వైట్ కాదా? వైట్ వస్తుంది. వైట్ తో పాటుగా క్రీమ్ కలర్ వస్తుంది. సరే, క్రీమ్ కలరు. అండ్ రాహు ఉన్న గ్రే కలరు. ఈ యొక్క రాహు పీరియడ్ లో ఉన్నా కూడా గ్రే కలర్ కు సంబంధించినటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ మనకు తారసపడడం, ఇష్టపడము, కొనడము ఇవి జరుగుతాయి 100%. బ్లాక్ అయితే శని భగవానుడు అనుకోవచ్చా? బ్లూ కలర్ కానీ, బ్లాక్ అంటే శనేశ్వరుడు ఉచ్చ పొంది ఉన్నట్టయితే వారి జాతకంలో ఎక్కువగా వీరు బ్లాక్ వెళ్ళడం కానీ, అది అఫీషియల్ కలర్. ఇక బ్లాక్ అంటే అందరూ కూడా తీసుకుంటూనే ఉంటారు. కానీ రేర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రం బ్లాక్ ఖచ్చితంగా కూడా. కనుక బ్లాక్ కాకుండా బ్లూ కలర్ అయినా ఇట్లా అంటే ఇవన్నీ కూడా మీ జాతకరీత్యా ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి, 4th హౌస్ని బట్టి, అది ఎవరితో కలిసి ఉంది, ఇట్లా దాని దశ వచ్చినప్పుడు మీరు కొందామని వెళ్ళడము, మరలా వెనక్కి రావడము, లేదా సెకండ్ హ్యాండ్ తీసుకోవడం, ఇట్లా జరుగుతూనే ఉంటవి. కానీ నేను చెప్పేటువంటి విషయం ఒకటే, నాకు జరిగినటువంటి అనుభవంతో నేను చెప్తూ ఉన్నాను. కానీ నేను ఆ యొక్క దూరం దాకా నేను వెళ్ళలేకపోయాను. అంటే తర్వాత అనేటువంటి ఆలోచన మరలా ఎందుకో నన్ను ఆపేసింది, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఆపేసింది అది. కనుక నేను ఒకటే అనుకున్నాను, ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, 100% చెప్తున్నాను. ఒక 11 days పడుకునేటువంటి సందర్భంలో నా మనసులో ఖచ్చితంగా కూడా ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకోవాలని బాగుండే. నాకు ఉన్నమాట చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే నేను అనుకున్నానో నా మనసులో, ఒక 5-6 days లోపే ఒకరి స్టేటస్ లో దిస్ వెహికల్ సేల్ అని చెప్పి నాకు ఇట్లా అంటే జనరల్ గా కనబడింది. నాకు కనబడింది.
నేను అనుకున్నటువంటి రేట్లోనే నేను అనుకున్నటువంటి గ్రే కలరు అండ్ వైట్ కలర్లో ఇట్లా ఉన్నాయి వెహికల్స్. మనసుకు అనిపించింది, అరే నా 5 రోజులు కూడా నేను కొనాలి, అందులో చక్కగా కూడా మా యొక్క పిల్లలను కూర్చుండబెట్టుకొని డ్రైవ్ చేసినట్టుగా ఈ విధంగా అంటే నేను ఊహించుకుంటూ నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. వాస్తవానికి కూడా ఈ యొక్క 11 డేస్లో భాగంగా 5 to 6 డేస్లో ఇక ఒక కార్ రావడం జరిగింది. నేను వెళ్ళా, వెహికల్ కూడా చూడడం జరిగింది. కానీ ఎందుకో అవసరమా నాకే అనిపించింది. మళ్ళీ నిజంగా అనద్దు, ఇట్లా అనుకోవద్దు. మీరు మాత్రం ఎవరైనా కూడా అనుకోవద్దని నేను చెప్తున్నాను. అంటే మీ జాతకం 4వ స్థానము లేదా 12th స్థానము చాలా ఇంపార్టెంట్. ఇవి రన్ అయ్యేటువంటి సమయం కూడా చూసుకోవాలి. ఇవి రన్ అయినా రన్ కాకుండా నేను చెప్పేటువంటిది ఏమిటంటే మోటివేషన్ మాట. ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఈ విధంగా మనసులో అనుకోండి. గట్టిగా కూడా మీరు అమ్మవారిని అడగండి, లేదా భగవంతునికి సంబంధించి ఈ విధంగా మీరు కలగంటూ ఉండండి. మీ కళ ఖచ్చితంగా కూడా నిజమవుతుంది అనేటువంటిది నేను చెప్తున్నా నా యొక్క అనుభవంతో. కనుక ఆ విధంగా అసలు ఎవరండి కార్లలో తిరిగేటటువంటి ఆ భోగాన్ని ఇచ్చే శుక్రుడేనా? 100% శుక్రుడు కావచ్చు. అంటే తల్లి ఒక్కటి, శుక్రుడు రాయల్ అంతే. రాయల్టీకి కానీ ఇంకేదైనా కూడా శుక్రుడే అధిపతి. అయినా కూడా మన జాతకంలో శుక్రుడు నీచపడి ఉన్నా, లేదా శుక్రుడు సూర్యునితో కలిసి ఉన్నా, తన బలం లేకున్నా, 4th హౌస్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, కారు నడిపేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొందరికి నడపలేరు, రాదు. ఎందుకు? అది కూడా ఆలోచించుకోవాలి. వారి జాతకంలో బలం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ శ్రీమాత్రే.